మీరు ఎప్పుడైనా గూగుల్‌లో గడియారం ఫోటోస్ సెర్చ్ చేసినప్పుడు అందులో వచ్చే ప్రతి గడియారం 10:10 టైంని చూపిస్తుంది. అంతేకాకుండా ఏదైనా వాచ్ కంపెనీ యాడ్స్‌లో ఉండే వాచెస్‌లో కానీ, ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌లో వచ్చే వాచెస్‌లో కూడా 10:10 టైంనే చూపిస్తాయి. ఇలా అన్ని వాచెస్‌కి ఒకే టైంని ఎందుకు సెట్ చేశారో తెలుసా? దీనికి 4 కారణాలున్నాయి. అందులో మొదటిగా 10:10 సమయం ఉన్న కోణం మనం జాగ్రత్తగా గమనిస్తే మనిషి నవ్వుతున్నట్టు ఉంటుంది. ఎవరైనా నవ్వే సింబల్ని బొటనవేలు, చూపుడు వేలుని వి ఆకారంలో పెట్టి చూపిస్తారు. దీని వెనుకున్న ఉద్దేశం కూడా అదే. స్మైలీ ఆకారం మనుషుల్ని త్వరగా ఆకర్షిస్తుందని అలా ఉంచుతారు. రెండో కారణం ఏమిటంటే 10:10 సమయం వి షేప్లో ఉంటుంది. వి అంటే విక్టరీ, అంటే విజయానికి ప్రతిరూపం. ఇది వాచ్ కొనేవారికి పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది. మూడవదిగా ప్రతి వాచ్ కంపెనీ లోగో అనేది వాచ్ పైభాగంలో సెంటర్లో ఉంటుంది. లోగో స్పష్టంగా కనబడేందుకు 10:10 సమయం మంచి మార్గం. మరియు ముళ్ళులు వేరే టైంలో చిందరవందరగా కనిపిస్తాయి. చూసేవారికి అంత అట్రాక్టివ్గా ఉండదు. చివరిగా ఈ టైంని సెట్ చేయడం ద్వారా 3 ముళ్ళులు వాటి డిజైన్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఈ కారణాల చేతే ప్రతి వాచ్ కంపెనీ ఈ టైంని ఫాలో అవుతుంది. ఇప్పటి వరకు చంద్రుడి మీద ఆడిన ఏకైక ఆట గోల్ఫ్. 1971 అపోలో 14 సమయంలో చంద్రుడి మీదకి వెళ్ళిన ఆస్ట్రోనట్స్ ఈ గేమ్ని ఆడారు. అయితే వీళ్ళ గేమ్ ఆడటం కోసం కాదు, భూమికి మరియు చంద్రుడికి మధ్య గురుత్వాకర్షణ వ్యత్యాసాన్ని గుర్తించి ప్రదర్శించడానికి మాత్రమే ఇది జరిగింది. టొమాటో కెచప్ని మొదట్లో మెడిసిన్ కింద వాడేవారట. 1830లో టొమాటో కెచప్ని డయేరియా, అజీర్ణం, ఇంకా కామెర్లు వంటి వ్యాధులకి ఔషధం కింద వాడేవారట. కుక్క పిల్లలు పుట్టినప్పుడు చెవిటివిగాను ఇంకా గుడ్డివిగాను పుడతాయట. 3 నుంచి 5 వారాల తర్వాత వాటికి చూపు ఇంకా వినికిడి శక్తి వస్తుందట. నీటి ఏనుగులు చెమటకు బదులుగా రక్తం లాంటి ఎర్రని ద్రవం వంటిది చెమటగా వస్తుంది, కానీ అది రక్తం కాదు.